దగ్గర ఎన్ని స్పీకర్స్ ఉన్నా ఒక లుక్ ఇచ్చే స్పీకర్ అయితేనే బెటర్. ఆ స్పీకర్ ఏమన్నా ఎంజెడ్ వాళ్ళది, ఎంజెడ్ స్పీకర్. సో దీన్ని లుక్ చూస్తే ఓవరాల్ కెమెరా లెక్కే ఉంది. ది ఎదర్ లెన్స్ కానీ, పైన షటర్ బటన్స్, ఈ గ్రిప్ కూడా కెమెరా లెక్కే ఉంది. దీని స్పీకర్ ఆన్ చేసి చూద్దాం. Welcome to MC Music World. Bluetooth mode. సో ఈ స్పీకర్ని టెస్ట్ చేస్తే పర్వాలా. ఈ బాక్స్లో అయితే 4 hours అని బ్యాటరీ బ్యాకప్ అన్నారు. 3 hours అయితే వస్తుంది. సో నేను ఇక నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో బాక్స్ అయితే ఇదే, పైన బ్రాండింగ్ మీద ఎంజెడ్ వేశారు. నెక్స్ట్ కింద ఇటువైపు S672 అనేసారు. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, FM రేడియో, TWS TF కార్డు, 4 hours బ్యాటరీ బ్యాకప్. ఇటువైపు చూస్తే దీన్ని ఏ డివైజెస్కి కనెక్ట్ అవుతాయని. సో డివైజెస్ నేమ్స్ అయితే ప్యాడ్స్, ఫోన్స్, ఐఫోన్, పీసీస్. సో ఇటువైపు చూస్తే దీని వర్కింగ్ టైం 4 hours, వర్కింగ్ రేంజ్ అప్ టు 10 meters. సో పవర్ది 4, దాని పక్కనది 5 volts 1 amps, బ్యాటరీ 800 mAh 3.7 volts, SNR 19 TB. అంటే 90 TB మించి ప్యాకర్ కూడా ఎక్కువైతే మన చెవులు తట్టుకోలేమంట. 120 Hz. నెక్స్ట్ వైర్లెస్ స్పీకర్. సో ఓపెన్ చేయగానే మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ కనపడింది. USB to C పిన్, USB to C పిన్ ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ స్పీకర్ ఇదే. ఈ స్పీకర్ పైన కవర్ మీద కూడా ఎంజెడ్ అని ఉంది. సో ఈ కవర్ని అయితే ఓపెన్ చేస్తే సో ఓవరాల్ దీన్ని చూస్తే సేమ్ కెమెరా లెక్క ఉంది. మనప్పుడు నీకు బోల్డెన్ సార్లు చెప్పాను. సో ఫస్ట్ టైం కాబట్టి ఎడిటింగ్ అక్కడక్కడ గ్లిచెస్ ఉంటాయి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ అని చేయండి. షట్టర్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కింద లేబుల్ చూస్తే సేమ్ ఎస్ అనే సింబల్ మీద రెండింటి మీద ఉంది. దీని ఫస్ట్ చూస్తే లెన్స్ లానే ఉంది. నెక్స్ట్ దీని గ్రిప్ కూడా కెమెరా గ్రిప్ లానే ఉంది. సో గ్రిప్ కూడా బాగానే ఉంది. వెనకాల అయితే ఇదైతే ఊపర్ బేస్ వచ్చేది. నెక్స్ట్ ఛార్జింగ్ పోర్టు USB TF ఉంది. USB T4 అంటే మెమరీ కార్డ్ పెట్టుకుంటాకి. సో ఓవరాల్ అయితే ఇదే. దీనిది ఇప్పుడు రివ్యూ అయితే చూద్దాం. దీని స్పీకర్ టెస్ట్ అన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకుందాం మనం అంటూ. నెట్ కాదు, బ్లూటూత్. సో ఇక్కడ మీకు S6745 అని కనపడుతుంది కదా, దాన్ని అయితే నొక్కుందాం. Connected. సౌండ్ ఇప్పుడు సౌండ్ టెస్ట్ నౌ.
సో ఈ స్పీకర్ వెనకాల చిన్న మట్టి గడ్డి తీసుకొచ్చి పెడదాం.